ఒక 'ధర్మవరపు సుబ్రహ్మణ్యం' గారు గాని, 'ఏవిఎస్' గారు గాని అలా ఒక ఎక్స్‌టెండెడ్ కెరియర్ ఉన్న కామెడీ యాక్టర్స్ అసలు ఎవ్వరు ఇప్పుడు దాకా ఇంకా నిలదొక్కుకోలేదు ఆ స్టేజ్‌కి. మీరందరూ కూడా చాలామంది ఆ రకంగా ప్రయత్నం చేయకుండా కొంతమంది హీరోలవ్వాలనో, లేకపోతే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని తప్పులేదది. కాకపోతే ఆ కామెడీ యాక్టర్స్ అనే ఆ జోన్ అయితే ఏదైతే ఉందో అది ఖాళీగా ఉంది. అంటే నేను కొంతమంది డైరెక్టర్స్‌ని అడుగుతున్నాం. కామెడీ సినిమాలు రాయట్లేదేంటండి, చేయట్లేదేంటంటే, ఎవరున్నారండి అసల యాక్టింగ్ ఆళ్ళందరూ ఎళ్ళిపోయారు గదా! చేయడానికి ఎవరు లేరు గదా! అంటున్నారు. అసలు ఒక మిస్ మ్యాచ్ అయితే కనపడుతుంది. మీరేమో వేరే క్యారెక్టర్‌లు చేయాలన్నట్టు మీలాంటి వాళ్ళందరూ వేరే చోటకి చూస్తున్నారు. మీరు చేయట్లేదు, ఎవరు యాక్టర్స్ లేరు గదా! అని చెప్పి డైరెక్టర్స్ రాయట్లేదు. కామెడీ కథలనేది మొత్తంగా వదిలేసారు గదా! సార్ లేదు లేదు సార్. మా భవిష్యత్తులో ఆధారపడి ఉన్నదే రైటర్స్ పైన, డైరెక్టర్స్ గారి పైన. డైరెక్టర్స్ అనేవాళ్ళు, తమ్ముడు నిన్ను ఈ జోనర్‌లో చూడాలనుకుంటున్నాం, మిమ్మల్ని ఇలా చూడాలనుకుంటున్నాం. దానికి ఏదన్నా మీరు ఆడిషన్ రాగలనా మేము సిద్ధం రావడానికి. వాళ్ళ ముందు అన్న ఇలా పర్ఫార్మ్ చేస్తే ఓకేనా? ఇన్నాళ్ళు మేము ఇచ్చేసాం. ఇలా చేయడానికి కూడా కొత్తగా ఆడిషన్ చేయడానికి కూడా మేము సిద్ధం. అంతకి ఉన్నాం మేము. సో, రావాల్సిందే అటు సైడ్ నుంచి రావాలి. ఇటు సైడ్ నుంచి మేము చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు సప్తగిరి అనే వ్యక్తి దెయ్యాల దగ్గర దెబ్బలు తిన్నాడు, కామెడీ చేశాడు, సినిమాలు మంచి